90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. తల్లిదండ్రులు ఏది చేసినా వాళ్ళ పిల్లల కోసమని చెప్తూ ఉంటారు. వాళ్ళ మీద ఎన్నో కలలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఒకానొక సందర్భంలో కొన్ని తట్టుకోలేని సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎస్పెషల్లీ ఎవరూ అనుకోరు, ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు. అలాంటి సిచ్యువేషన్ కనుక అంటే తల్లిదండ్రుల ముందే వాళ్ళ పిల్లలు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల చనిపోతే, మరణిస్తే అది ఎలా పేరెంట్స్ తట్టుకొని బయటికి రావాలి సార్? చాలా కష్టమైన గ్రేవ్ ప్రాబ్లం. అంటే ఎంతో ప్రాణం పెట్టుకుని పెంచుకున్న పిల్లలు చనిపోతే, నాకు తెలిసి చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్డ్ వరకు మా దగ్గరికి ఎంతమంది వస్తారంటే 3 years 4 years బాబు చచ్చిపోయాడని ఒక తల్లి ఏడుస్తుంటే, 26-27 years ఇప్పుడే వస్తానని వెళ్ళి కార్ యాక్సిడెంట్ చనిపోయారని. అట్లాగా ఎంతో ఆశ పెట్టుకున్న కూతురు, నాకు తెలిసిన ఒక పేరెంట్, మ్యారేజ్ అయ్యి 1 year చాలా బాగున్నారు కపుల్. ఏం జరిగిందో తెలియదు, వచ్చి ఇంట్లోకి వచ్చింది, లోపలికి వెళ్ళింది, సూసైడ్ చేసుకుంది. అట్లాగా పేరెంట్స్ కళ్ళ ముందు పిల్లలు చనిపోయినప్పుడు ఆ పేరెంట్స్ నరకం అనుభవిస్తారు. నిజంగా నరకం అనేది ఉంటే అదేనేమో. అందుకనే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది. బికాస్ దట్ నాట్ ఏ స్మాల్ థింగ్. అది చిన్న ట్రామా కాదు, పెద్ద ఇంజురీ అనమాట. మేము ఎప్పుడు చెప్తాము, ఎక్కువసేపు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇది నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువసేపు దాని గురించి డిస్కస్ చేస్తున్న కొద్దీ మనకు అది పెద్దగా అనిపిస్తుంది. ఓకే, సో అందుకనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కనిపించిన వాళ్ళందరికీ చెప్పి, కనిపించిన వాళ్ళందరూ వచ్చినప్పుడల్లా అదే అడిగి 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 బాధ పెడతారు, ఎందుకు జరిగింది అని. సో అందుకని ఫస్ట్ ఎంత కుదిరితే అంత దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయాలి. డోంట్ రిపీట్ ఇట్ టూ మెనీ టైమ్స్ ఇన్ యువర్ బ్రెయిన్. సెకండ్, దాన్ని ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్గా మార్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళని వేరే వాళ్ళలో చూసుకోవడం, ఇంకొక కూతురో కొడుకో ఉంటే వాళ్ళకి టైం కేటాయించడం, వాళ్ళని మనం బెటర్ చేసుకోవడానికి ఎలా ఉండాలి చూసుకోవడం. కారణాలు ఏదైనప్పటికీ ఒక కండిషన్లో పిల్లలు పోయినప్పుడు మనకి కొన్ని రిచువల్స్ పెట్టారు. అంటే దానము చేయడం కానీ, ఏదైనా తీర్థయాత్రలు చేయడం కానీ, లేకపోతే ఏదైనా కుదిరినంతలో సేవ చేయడం కానీ, ఇట్లాంటివి చేస్తే కొంత ఈ మైండ్ ట్రామా తగ్గుతుంది. ఎప్పుడైనా సరే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ఆలోచన ట్రిగర్ అవుతుంది. అంటే అరే ఈ షర్ట్ వాడేసుకునేదే అని ఒక ఆలోచన వస్తుంది. అలా వచ్చిన తర్వాత సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. అలా ఎప్పుడైనా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వస్తుంటే స్టాప్ ఇట్ దేర్. అది గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. దట్ ఐ విల్ నాట్ గో ఇన్ టు దట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడైతే మనం ఒకటికి 10 సార్లు మనం తీసుకుంటామో, దట్ విల్ లీడ్ టు ఇష్యూస్. సో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లోకి వెళ్ళిపోకూడదు. అది ఒక ప్యాటర్న్లా ఫామ్ అవుతుందిగా, ఆ ప్యాటర్న్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకసారి ప్యాటర్న్ వెళ్ళిపోయిందంటే నీ మైండ్ ఇది అందులోకి గుంజుతూ ఉంటుంది. ఆ ప్యాటర్న్ మైండ్లో ఒక ఫామ్ అయిపోయి ఆ నెట్వర్క్లోకే వెళ్తుంటుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఒకటి ప్యాటర్న్ ఫామ్ చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటిది ఏదైనా ఫేస్ చేసినప్పుడు ఎంత కుదిరితే అంత కామ్ డౌన్ అయ్యే ప్రయత్నం చేయాలి. అంటే స్లో డౌన్ ఇన్ యువర్ బ్రీతింగ్ కానీ, ఇన్ యువర్ మైండ్ కానీ, టూ మెనీ రేసింగ్ థాట్స్ లేకుండా స్లో డౌన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అవుతుంది, జీవితంలో అందరూ ఫేస్ చేసేదే, అందరూ ఏదో రోజు వెళ్ళాల్సిన వాళ్ళమే అనేది అవుతుంది. ఫోర్త్, వీళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ జీవితాన్ని వెచ్చించారు కదా, నౌ ఇట్స్ టైమ్ టు రీస్టార్ట్ యువర్ లైఫ్. ఇన్ని రోజులు పిల్లల కోసం అని బ్రతికాం కదా, ఇప్పుడు ఇట్స్ అ టైమ్ ఫర్ అస్ టు రీస్టార్ట్ అవర్ లైఫ్. మన లైఫ్ని బెటర్ ఎలా చేసుకోవాలి, మనం స్పిరిచువల్గా ఎలా ఎదగాలి, మనం ఆలోచన విధంగా ఎలా ఎదగాలి, మనం దీన్ని ఎలా బెటర్ చేసుకోవాలని ఆలోచించుకోవాలి. ఓకే, అండ్ 5th మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ విషయం కనుక ఇలా జరిగితే దాన్ని కనెక్టెడ్ మెమరీస్ని డిలీట్ చేయడం స్టార్ట్ చేయాలి. కనెక్టెడ్ మెమరీస్లో ఇలా ఉంటే నాకు అలా ఉండేది, వాడు అలా ఉండేవాడు, వాడు ఈ టైంలో వాడు అలా ఉండేవాడు అని ఎప్పుడు మెమరీ వచ్చినా దాన్ని డిలీట్ చేయాలి మైండ్లోంచి. అండ్ డిలీట్ చేయడం చాలా ఈజీ, బై రీఅఫర్మింగ్, రీఅటాచింగ్ యువర్ సెల్ఫ్ అండ్ రీకనెక్షన్తో చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఒకవేళ ఇట్లాంటిది అనిపిస్తే ఏదైనా ఆర్గనైజేషన్లో పెట్టి వాళ్ళకంటూ ఒక టైం కేటాయించి, మనకి ఎవ్రీ సంవత్సరీకాలని చెప్పి లేకపోతే మంత్లీ ఇలా అని చెప్పి ఎందుకు చేస్తారంటే, వాళ్ళ మెమరీస్ ఎంత కాదన్నా వస్తాయి, వాటిని పోగొట్టుకుని తుడుచుకుంటే ఇదేం పోయేది కాదు. అలా ఉంటుంది కాబట్టి ఆ ఒక డే పెట్టి వాళ్ళని తలుచుకుని ఫినిష్ చేసుకుని ఎండ్ చేస్తాం. మనకి ఇవన్నీ ముందు గ్రహించారు,
ఇలా జరుగుతుంది, గుర్తుకొస్తుంది, అరే ఈ రోజు ఇలా ఉండింది, ఆ రోజు అలా ఉండింది. స్లోగా డీట్యూన్ అయిపోయాక, డీమాగ్నటైజ్ అయ్యాక ఈ పర్టికులర్ డేస్ ఉంటాయి, ఆ డేస్లో ఇలా చేస్తారో అయిపోతుంది. సో ఫాలో ఏ రిచువలిస్టిక్ ప్రోటోకాల్, దాన్ని ఈజీగా బ్రేక్ చేసుకోవచ్చు. అండ్ వీటిని దేన్ని కూడా నీ పర్సనల్ అనుభవంలా తీసుకోకూడదు. అంటే నా ఒక్కడికే జరుగుతోంది ఇలాగా, నేనే నష్టపోయాను, నేనే ఇంత కష్టపడ్డాను తీసుకోకూడదు. ఒకసారి వీక్ అయితే, వీక్నెస్ ఈజ్ డెత్ అంటారు. నువ్వు ఒకవేళ కనుక ఇలాంటి ఎమోషనల్ ట్రామాలోకి వెళ్ళి వీక్నెస్ అయితే, స్వామి వివేకానంద చెప్పిన రూల్, నువ్వు ఎప్పుడైతే వీక్ అయిపోతావో నువ్వు చనిపోయినట్టు లెక్క. వాళ్ళ జ్ఞాపకంలో నువ్వు బ్రతకాలి. నువ్వు ఎంత బాగా బ్రతికితే మీ వాళ్ళు హ్యాపీగా ఉంటారన్న చూసుకుని అంత హ్యాపీగా బ్రతకాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కష్టం మనసుతో పోయేది కాదు. సో షేర్, ఎంత పాసిబుల్ అయితే పాసిబుల్ షేర్ విత్ యువర్ ఓన్ ఫ్రెండ్స్ రిగార్డింగ్ ద పాజిటివిటీస్. చాలామంది నెగిటివ్ సైడ్లోకి, అరే ఆ రోజు అలా జరిగింది, ఆ రోజు అలా కాదు. మంచి విషయాలు ఏదైనా ఉంటే, మంచి పాజిటివిటీస్ ఉంటే చెప్పుకోండి, అది మంచిది. కానీ నెగిటివ్ సైడ్, ఎలా చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎలా చనిపోయారు, నన్ను ఎందుకు వదిలేలిపోయారు, ఇది రిపీటివ్గా చెప్పుకోకూడదు. ఇది చాలా చాలా ముఖ్యం. ఇలా గనక చేసుకోగలిగితే దెర్ విల్ బి మెథడ్, దెర్ విల్ బి ఈజీ సిచ్యువేషన్, స్లోలీ విత్ ఇన్ నో టైం వెళ్ళిపోతుంది. అండ్ ఇది నిజమని నమ్మగలగాలి. ఈ 6 months 7 months టైం పడుతుంది, కొంచెం ఈజీగా మర్చిపోను, దట్ ఈజ్ ఓకే. ఇంతలో నాకు డిప్రెషన్ వచ్చేసిందని, డల్నెస్ వచ్చిందని మందులు వాడేసి ఇలా కాకుండా, ఓకే దీనికి టైం పడుతుంది, అంత ఈజీగా మర్చిపోలేను, టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, ఇది కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈజీ మెథడ్ అంటే ఒక చిన్న ఫార్ములాలో చెప్తాను. యాక్సెప్ట్ ఇట్, ఓకే, రీఅష్యూరింగ్ ఇట్ అండ్ రీకనెక్టింగ్. ఈ 3 యూజ్ అవుతాయి. ARR అని చెప్పి యాక్సెప్ట్, ఓకే జరిగింది, ఏం చేయగలుగుతా, నేను వెనక్కి తిప్పలేను అనేది ఒకటి. దెన్ రీఅష్యూరెన్స్, దట్ ఇక్కడితో లైఫ్ ఆగిపోదు, నా లైఫ్ మళ్ళీ ఐ కెన్ స్టార్ట్, మళ్ళీ ఐ హ్యావ్ అదర్ బెటర్ థింగ్స్ ఆల్సో టు డీల్ విత్ నౌ. నా చిన్న కొడుకున్నాడు, నా పెద్ద కొడుకున్నాడు, పెద్ద కూతురు ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఏదో ఒకటి ఒక టు బెటర్ థింగ్ని చూడగలగడం రావాలి. రీఅష్యూరెన్స్ అండ్ దెన్ రీకనెక్టింగ్ టు యువర్ సెల్ఫ్ ఇన్సైడ్. ఆ లోపల డీప్ హర్ట్ని కనెక్ట్ చేసుకుని, ఓకే ఇది జరుగుతుంది, దిస్ ఇస్ అ ప్రాసెస్, కొన్ని రోజులు పడుతుంది, దెన్ ఐ విల్ కమ్అట్ ఆఫ్ ఇట్ అని కనుక ARR అని ఫాలో అవ్వగలిగితే ఐ థింక్ దే విల్ బీ బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.